ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చాలా అన్బాక్సింగ్ చేశాను కానీ సామ్సంగ్ నుంచి స్పెషల్ అన్బాక్సింగ్ వచ్చింది ఫస్ట్ టైం. సో సామ్సంగ్ గెలాక్సీ F54 5G మొబైల్ ఫోన్. ఇక్కడ మీరు చూసారంటే రెవల్యూషనరీ కెమెరా, రెవల్యూషనరీ బ్యాటరీ, రెవల్యూషనరీ డిస్ప్లే తో పాటు రెవల్యూషనరీ డిజైన్ అనేటువంటి పేరుతో ఈ 4 సెగ్మెంట్స్ ని హైలైట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఈ రోజు మధ్యాహ్నం మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. అండ్ బాక్స్ పైన ఆస్ట్రో ఫోటోగ్రఫీలో అదిలో కూడా మీకు ఆస్ట్రో ల్యాబ్స్ ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ థీమ్ తోటి బాక్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో బాక్స్ లోపల ఏముందో చూద్దాం. జస్ట్ దీన్ని పుల్ చేద్దాం. పుల్ చేస్తే మనకి బాక్స్ ఇట్లా పైకి రావడం జరుగుతుంది. వావ్, ఇక్కడ మీరు చూసారా చిన్న కెమెరాస్ లాగా కెమెరా సెటప్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీకు 3 కెమెరాస్ అంటించడం అయితే జరిగింది. అంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది సామ్సంగ్ అనేటువంటి బ్రాండింగ్ తో. సో బాక్స్ ను ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఒక లెటర్ అయితే రావడం జరిగింది. డియర్ వాసు గడ్డం, వెన్ కాంటెంట్ ఈస్ కింగ్ వై నాట్ బిల్డింగ్ ఏ కింగ్డమ్ అని చెప్పి ఒక చిన్న లెటర్ ఫ్రమ్ ద టీమ్ సామ్సంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీన్ని పక్కకు పెడితే అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో సామ్సంగ్ గెలాక్సీ F54 మొబైల్ ఫోన్. ఇది మనకి రీటైల్ బాక్స్. మీరు ఫోన్ కొంటే ఇదే వస్తుంది. ఇది జస్ట్ మీడియా ఇన్వైట్స్ మాత్రమే. సో దీన్ని మనం పక్కకు పెట్టేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సామ్సంగ్ అనే బ్రాండింగ్ తో పాటు ప్రొడక్ట్ ఇమేజ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ ఏం లేదు బాటమ్ మీరు చూసారంటే ఇక్కడ మనకి 8+256GB అది కూడా స్టార్ డస్ట్ సిల్వర్ ప్రొడక్ట్ ని అయితే మనకు పంపించడం జరిగింది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్ అలాగే ఇంపోర్టర్ అడ్రస్ ను కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాజ్ యూజువల్ సామ్సంగ్ లో మీ అందరికీ తెలిసిందే మనకి బాక్స్ లో చార్జర్ అయితే రాదు. అందుకోసమే ఈ బాక్స్ కూడా మనకి చాలా స్లిమ్ గా రావడం అయితే జరిగింది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ఇందులో ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేయడంతో పాటు 2 యూజర్ మాన్యువల్స్ ని ప్రొవైడ్ చేశారు. అంతే. ఇక ఫైనల్లీ మనకి ఇక్కడ ప్రొడక్టే. వావ్, ప్రొడక్ట్ అయితే మాత్రం మనకి ఆ స్టెయిన్లెస్ స్టీల్ బ్లాక్ వస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది. చూసారు కదా ఇక్కడ మీకు విబ్జిఆర్ కలర్స్ ని మనకి ఇది జనరేట్ చేస్తుంది. ఇదైతే సింప్లీ అమేజింగ్. ఖచ్చితంగా దీన్ని తీసుకొని మీరు బయట మార్కెట్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఐ క్యాచీగా ఉండడం జరుగుతుంది. సో 3 పెద్ద పెద్ద కెమెరా లెన్సెస్ ని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. అది కూడా బాడీ నుంచి సపరేట్ అవుతూ ఇండివిజువల్ గా. సో ఇదైతే ఫ్యాంటాస్టిక్. సో ఇదంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, గ్లాస్ అయితే కాదు. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ స్పీకర్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. రేర్ మీరు చూసారు అన్నట్లయితే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో తీసుకొని రావడంతో పాటు మరొక 2 సెన్సార్స్. అండ్ బై ద వే దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి స్టార్ డస్ట్ సిల్వర్ కలర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ లేదు. ఈవెన్ సిమ్ కార్డ్ ట్రే దగ్గర కూడా గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేయలేదు. సో వర్షపు తుప్పర్లు ఇలాంటి పడేటప్పుడు లేదా వాటర్స్ ఇట్లాంటి వాటి కొంచెం దూరంగా ఉంచి జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి 8.4 mm గా మనకు రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 199 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. కాకపోతే ఇదంతా కూడా మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి కొంచెం స్లిప్పర్ అనిపిస్తుంటుంది. బట్ మళ్ళీ రెగ్యులర్ గా మనకి ఆఫ్టర్ మార్కెట్ దొరికేటువంటి టీపీ కేసెస్ ని ప్లేస్ చేసుకున్నారంటే ఇంకా మీకు కొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. సామ్సంగ్ అంటే డిస్ప్లేస్ లో, ముఖ్యంగా మొబైల్ డిస్ప్లేస్ లో వీళ్ళకన్నా బెటర్ గా ఎవరు తయారు చేయలేరని మనం అనుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ 120 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా పర్వాలేదు, బయటగా ఉంది. అండ్ ఈవెన్ డే లైట్ కండిషన్స్ లో, ఇండోర్ కండిషన్ లో, ఈవెన్ అవుట్డోర్ లో మీరు తీసుకెళ్ళినా దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ కూడా సఫిషియంట్. మాక్సిమం వచ్చేటప్పటికి వీళ్ళు 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి హెచ్డిఆర్ కాంటెంట్ గానీ అలాగే డాల్బీ విజన్ కాంటెంట్ గానీ ఇది సపోర్ట్ చేయదు. కానీ మనకి డిస్ప్లే మాత్రం బ్రైటర్ గా, అలాగే కలర్స్ కూడా మనకి పంచిగా కనపడడం జరుగుతుంది. సెంటర్ పంచోల్ కట్అవుట్ ని మనం ముందు తీసుకొచ్చారు. చూడటానికి కూడా క్వైట్ డీసెంట్ గానే ఉంది. బట్ ఇంకొంచెం పంచోల్ ని తగ్గించుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సైడ్స్ బెజల్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ బానే ఉంది, కానీ టాప్ అండ్ బాటమ్ లో ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఐ కంఫర్ట్ మోడ్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అన్నట్లయితే హార్మ్ఫుల్ ఉండేటువంటి బ్లూ రేస్ ఉంటాయి చూసారు, వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ 50% అంటే జనరల్ మొబైల్ ఫోన్ జనరేట్ చేసేటువంటి వాటిల్లో అరౌండ్ 12.5% దాకా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకు కేవలం 6.5 దాకా అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం ఐస్ కి ఎక్కువ శాతం మీరు మొబైల్ ఫోన్ చూసినా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి 16 బిలియన్
మిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు అండ్ 10,00,000:1 కాంట్రాస్ట్ రేషియో తోటి బ్లాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ డీప్ బ్లాక్స్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ మీకు గనక డిస్ప్లే హై ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీనిలో మరొక మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి చిప్ సెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. Exynos 1380. ఈ బడ్జెట్ లో సాధారణంగా మనం 6 నానోమీటర్ చూస్తుంటాం, బట్ దీంట్లో మనకి 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. దీనివల్ల బ్యాటరీ కొంచెం ఎఫిషియెంట్ గా మనకు వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీన్ని పక్కకు పెట్టారన్నట్టయితే దీంట్లో ఏకంగా 10 5G బ్యాండ్స్ అండ్ ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని మీరు మీడియాటెక్ తో గానీ క్వాల్కమ్ తో గానీ కంపేర్ చేశారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 అలాగే మీడియాటెక్ లో 1080 లేదా రీసెంట్ గా వచ్చినటువంటి 7050 చిప్ సెట్ ఉంది చూసారా. సో ఇవన్నీ కూడా మనకి సేమ్ కేటగిరీ ఉంటాయి. బట్ స్నాప్డ్రాగన్ అలాగే మీడియాటెక్ లో 6 నానోమీటర్ ఉంటే ఇక్కడ మనకి 5 నానోమీటర్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం జరిగింది. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా యాప్స్ అన్నిటిని ఇది సునాయాసంగా హ్యాండిల్ చేయడంతో పాటు ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే ఆ బడ్జెట్ లో పర్టికులర్ గా ఇది పబ్జి వచ్చేటప్పటికే గ్రాఫిక్స్ హెచ్డి అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికే హై దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మిగతా కమింగ్ సూన్ అని చెప్పిస్తున్నారు. మేబీ అది ఫ్యూచర్ అప్డేట్స్ లో మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. పర్వాలేదు, గేమ్ హ్యాండ్లింగ్ కూడా బానే ఉంది, లాగ్ ఏం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ Asphalt 9 ఇలాంటి గేమ్స్ ని కూడా ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే ప్రో లెవెల్ గేమింగ్ అయితే నేను రికమెండ్ చేయను, బట్ మీడియం గేమర్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి 8+128GB అలాగే 8+256GB వేరియంట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 8+256GB వేరియంట్. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసి అడిషనల్ గా ఒక 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా మీకు 28,000 రూపాయలు లేదా 27,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 1 TB దాకా మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లార్జర్ మెమరీ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే One UI 5.1 అదేనండి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. 4 సంవత్సరాల మేజర్ అప్గ్రేడ్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట అండ్ 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అఫ్ కోర్స్ సామ్సంగ్ సెక్యూరిటీ ప్యాచెస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ వీళ్ళ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అప్డేట్స్ విషయంలో మాత్రం సామ్సంగ్ ని ఒప్పుకోవాల్సిందే. అండ్ దీంట్లో బ్లాట్వేర్ ఉందా అంటే ఎస్, దీంట్లో కొంత ప్రీ ఇన్స్టాల్ బ్లాట్వేర్ అయితే ఉంది. మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే వాటన్నిటిని కూడా మీరు కంప్లీట్లీ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 12GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 12GB ర్యామ్ వేరియంట్ ఉంది అన్నట్లయితే లేదా 8GB ర్యామ్ వేరియంట్ ఉంది అన్నట్లయితే కనుక 8GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే బై డిఫాల్ట్ గా మనకి సామ్సంగ్ డీలర్ ని ప్రొవైడ్ చేస్తారు. కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళైతే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. వేరే ఆల్మోస్ట్ ఏ అదర్ మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి డిఫాల్ట్ గా గూగుల్ డీలర్ రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి మెసేజింగ్ యాప్ కూడా డిఫాల్ట్ గా సామ్సంగ్ కి సంబంధించినటువంటి మెసేజింగ్ యాప్ మనకు రావడం జరుగుతుంది. ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కాల్ రికార్డింగ్ ప్రయారిటీ అనుకుంటారు సరే, వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మరొక హైలైట్ వచ్చేటప్పటికే దీనిలో కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. 108 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ f-stop 1.8 తో మనకు రావడంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ రన్నింగ్ లో ఎక్కువగా ఫొటోస్ తీస్తున్నా, లేదు అన్నట్లయితే కనుక లో లైటింగ్ లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నా, లేదు అన్నట్లయితే కనుక వీడియోగ్రఫీ చేస్తున్నప్పుడు స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో చాలా ప్రాపర్ గా రావడం జరుగుతుంది. అండ్ ఇది స్టెబిలైజేషన్ కూడా అప్ టు 1.5 degrees యాంగిల్స్ దాకా కూడా మనకు మూవ్ చేసినా గానీ స్టెబిలైజేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుందని చెప్పి బ్రాండ్ చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అవుట్పుట్ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో ఈసారి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఆస్ట్రో ల్యాబ్స్ ఫోటోగ్రఫీని అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీని వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్స్ ఉంటాయి చూసారా, సో ట్రైపాడ్ మీద మీరు ఫిక్స్ చేసుకొని ఫొటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇవి కాకుండా మ్యాక్రో అలాగే పానోరామిక్ షాట్ అలాగే ప్రొఫెషనల్ మోడ్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా వీడియోని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే హైపర్ ల్యాబ్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ హైపర్ ల్యాబ్స్ లో ఆస్ట్రో ఫోటోగ్రఫీని అయితే ఒకసారి ట్రై చేయండి, విచ్ ఇస్ కూల్ ఫీచర్. ఈవెన్ దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. సాధారణంగా మనకి
మనకి 2+2 ఇస్తూ ఉంటారు, దాని బదులుగా 8 ఇచ్చారు. గుడ్ మూవ్. సో ఒకవేళ అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఫోటోగ్రఫీని మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నా యూస్ చేసుకోవచ్చు. బట్ HDR ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. పర్వాలేదు, కలర్స్ మనకి మంచిగా పాప్ అవుతూ మనకు కనిపిస్తుంది. సో నార్మల్ గా క్యాప్చర్ చేసేదాని బదులు HDR ఆన్ చేసుకొని క్యాప్చర్ చేసుకోండి, ఇది కొంచెం మీకు బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ మనం గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నప్పుడు కొంచెం వైడ్ అవడం కూడా జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఒకవేళ మీరు వ్లాగర్ అయి ఉన్నట్లయితే, లేదన్నట్లయితే ఫ్రంట్ వీడియో రికార్డింగ్ ఎక్కువగా చేస్తున్నారు అన్నట్లయితే, లేదా రేర్ 4K వీడియో రికార్డింగ్ ఫుటేజ్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక వీడియోగ్రఫీ పరంగా కూడా దిస్ ఇస్ క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే టోటల్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ బాక్స్ లో మనకి ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు తీసుకొని రావడం జరగలేదు. సో మీరు 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది 32 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఇక 100% అవ్వాలంటే ఆల్మోస్ట్ ఆల్ 1 hour ప్లస్ ఇది టైం తీసుకోవడం జరుగుతుంది. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అయినా కానీ వెయిట్ మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు నాకు ఆల్మోస్ట్ 5000 mAh ఆఫ్ ద మొబైల్ ఫోన్ పట్టుకున్నటువంటి ఫీలే నాకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మీకు ఇది 200 grams వెయిట్ రావడం జరుగుతుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఉండేటువంటి 5 nanometer ఫిల్ టెక్నాలజీ, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ రెండు కలిపి మీరు ఈవెన్ 5G యూజ్ చేసిన హెవీగా ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మీరు డేటా ఆన్ చేసుకున్న 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 4G అయి ఉన్నట్లయితే గనక ఆల్మోస్ట్ 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. ఇవి కాకుండా ఎడిషనల్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అన్ని సెన్సార్స్ ని ప్రొవైడ్ చేశారు. బట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానరే అండ్ బై ద బై ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని వీళ్ళు 27-28 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 30,000 ప్రైస్ పెట్టి తర్వాత కార్డ్ ఆఫర్స్ అవి ఇవి తీసుకొచ్చి, బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ తో పాటు మీకు కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక అది కూడా సామ్సంగ్ లాంటి బ్రాండ్. చైనీస్ బ్రాండ్స్ నేను చూడను, నాకు చైనీస్ బ్రాండ్ కాకుండా వేరే ఏదైనా మోడల్ కావాలి అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.